హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మిస్సెస్ శ్రీను విలేజ్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు బీరకాయ కూర ఎలా ఉందో చూద్దామండి. బీరకాయలు తీసుకున్నాను, 1 కేజీ బీరకాయలు శుభ్రంగా కడిగేసి తొక్క తీసుకున్నానండి. శుభ్రంగా చిన్న ముక్కలుగా కోసుకున్నాను నేను. దానికి తాలింపు సామాన్ కింద కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిరగాయలు, పచ్చిమిరకాయలు తీసుకున్నాను. పోపులు, జీలకర్ర, శనగపప్పు, కొంచెం జీడిపప్పు అన్నీ తీసుకున్నానండి. జీడిపప్పు ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకున్నట్లేదు. కొంచెం నువ్వులు కూడా తీసుకున్నానండి. అవన్నీ ఫస్ట్ ఆయిల్లో వేపియాలి బాగాను. ఫస్ట్ ఇవన్నీ తాలింపు గింజలు, ఆ తర్వాత మనం కోసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరకాయలు ఇవన్నీ కలిపి వేపియాలండి. అవి కూడాను బాగా వేగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న బీరకాయల కూర కూడా వేపిస్తే మన బీరకాయలో వాటర్ ఏమి అవసరం లేదండి. అదే ఫుల్ వాటరు. కొంచెం వాటర్ బయటకు రావడానికి కొంచెం పసుపు, ఉప్పు వేస్తే చాలు. పసుపు, ఉప్పు వేసేసరికి వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా వేగిపోతాయి బీరకాయలు. అవి బాగా వాటర్ అంతా బయటకు వచ్చి వేగినంత వరకు మనం వేపుతూ ఉండాలండి. బాగా కొంచెం దగ్గరికి అయినప్పుడు కొంచెం కారం వేసేయాలి. అలా కారం వేసిన తర్వాత కూడా ఇంకొంచెం వాటర్ బయటకు వస్తుంది. అలా వేపుతూనే ఉండాలి. అలా వేపిన తర్వాత దించేస్తే ఉప్పు గట్ట అన్నీ సరిపించేస్తే అంతేనండి, సింపుల్గా అయిపోద్ది బీరకాయ కూర. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి.